హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక శారదని అక్కడి నుండి పంపించేసిన తర్వాత శరత్ చంద్ర లోపలికి వస్తాడు. అమ్మ భూమి, నిన్ను చూసుకోవడానికి మేమున్నాం కదా, వాళ్ళెవరో నిన్ను చూసుకోవడం ఏంటమ్మా అని చెప్పి అమ్మ లాంటి అపూర్వ ఉంది కదా, ఇకపై నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుందని భూమికి చెబుతూ ఉంటాడు. దాంతో భూమి, అపూర్వ ఆంటీ చాలా సున్నితం కదా, నన్ను ఎలా చూసుకుంటారని చెప్పి అంటూ ఉంటే, అయితే ఏంటి అమ్మతనాన్ని అపూర్వ మర్చిపోతున్నాయి ఏంటి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అమ్మ బావ, నన్ను ఇలా ఇరికించేసావా, చావాలని కోరుకునేదానికి నేను సేవలు చేయాలా అని చెప్పి ఈ విషయం ముందు తెలుసుంటే ఏ కాలు నొప్పో కడుపు నొప్పో అంటూ ఇంటి దగ్గర ఉండిపోయేదాన్ని కదా అని చెప్పి అపూర్వ అనుకుంటుంది. అంకుల్, శారద ఆంటీ నాకు వాంతులైనప్పుడు 2 చేతులలో పట్టింది అని చెప్పి అంటూ ఉంటే, అయితే ఏంటమ్మా అపూర్వ చెంగు పడుతుంది అంటూ, చూడపూర్వ, అమ్మాయిని మన కన్న బిడ్డలాగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తనకు మనం చూపించే ప్రేమకు ఎవరు కూడా గుర్తుకు రాకూడదు, అంత జాగ్రత్తగా చూసుకోవాలని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఎందుకు చూసుకోను బావా, తప్పకుండా చూసుకుంటాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర, సరే నేను బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ఇక అపూర్వ భూమి ఇద్దరు కూడా ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. మరోపక్క భూమికి అలా అయిందని చెప్పి చెర్రీ ఎంతగానో బాధపడుతూ కూర్చుంటాడు. ఇక అప్పుడు బిందు చెర్రీని ఓదారుస్తూ, అన్నయ్య భూమికి ఇప్పుడు బాగానే ఉంది కదా, నువ్వు అలా డల్గా ఉండకు, ఇంట్లో వాళ్ళకు అనుమానం వస్తుందని చెప్పి అంటూ ఉంటే, భూమి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేంత వరకు నేను మామూలు స్థితికి రాలేను, నేను పైకి నవ్వుతూ తిరుగుతున్నట్టుగా నటించలేను, ప్లీజ్ నన్ను ఇలా వదిలేసే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక కొద్దిసేపటికి మీరా ఇంటికి వస్తుంది. మీరా ఇంటికి వచ్చిన తర్వాత, అత్తయ్య ఇప్పుడు భూమికి ఎలా ఉందని చెప్పి కృష్ణప్రసాద్ తల్లిని అడుగుతుంది. బాగానే ఉందట అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే, హాస్పిటల్కి మీరు వెళ్ళలేదేంటి, అన్నయ్య వెళ్ళాడు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ని మీరా అడుగుతూ ఉంటుంది. అమ్మ బిందు, నువ్వు వెళ్ళలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే, అన్నయ్య వెళ్ళొచ్చాడమ్మా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది. దాంతో మీరా, అందరూ కూడా భూమి గురించి ఆలోచిస్తున్నారు. అసలు నాకంటూ ఒక కూతురు ఉందని ఎవరికైనా గుర్తుందా, ఎవరూ లేనట్టుగా ఇందుని నేను మాత్రమే పుట్టింటికి పంపించి వస్తున్నాను, వాళ్ళ ఆచారం ప్రకారం కార్యం వాళ్ళ ఇంట్లో జరుగుతుంది కాబట్టి సరిపోయింది, అదే ఇక్కడ అయ్యుంటే భూమి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేంత వరకు కార్యాన్ని వాయిదా వేయమని అనేవాళ్ళేమో అని చెప్పి అసలు ఆ కూతురు గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు, అన్నయ్య కూడా భూమి భూమి అంటూ తన గురించి ఆలోచిస్తున్నాడు అంటూ ఇక అలా విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో కృష్ణప్రసాద్ మనసులో, భూమి ఇంటి వారసురాలు అన్న విషయం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడి ఉండేదానివి కాదు మీరా, నువ్వే కార్యాన్ని వాయిదా వేయమని చెప్పుండేదానివి అని చెప్పి అంటూ ఉంటాడు. మరోపక్క చెర్రీ అలా డల్గా కూర్చోవడంతో కృష్ణప్రసాద్ చెర్రీ దగ్గరికి వచ్చి, ఒరే చెర్రీ, ఏంట్రా మీ అమ్మ మాటలకు బాధపడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ ఇప్పుడు వచ్చిందని చెర్రీ అంటాడు. అమ్మ రావడం, తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోవడం ఇదంతా నీకు తెలీదా, అసలు ఇక్కడే కూర్చొని అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావురా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, భూమికి అలా జరగడం, భూమికి బుల్లెట్ తగిలి పడిపోవడం ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న, చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, నువ్వెందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతాడు. ఏం లేదు నాన్న, అన్నయ్యని కాపాడడం కోసమే భూమికి ఈ పరిస్థితి వచ్చింది కదా, అందుకే అని చెప్పి చెర్రీ కవర్ చేస్తాడు. ఎంతైనా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కదా, అందుకే అలా కాపాడిందని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఏంటి నాన్న ఇప్పుడు ఏమన్నారు అని చెప్పి చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం లేదు భూమి, మీ అన్నయ్య వాళ్ళ ఇల్లన్నా మన ఇల్లన్నా ప్రాణం ఇస్తుంది కదా, అందుకే అలా గగన్ ప్రాణాలకు అడ్డుపడిందని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పడంతో, నువ్వు ఇంత చెప్పావా, నాకేంటి ఇంత చెప్పినట్టుగా అనిపించిందని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. నువ్వు మేధావి కదా, అందుకే అలా అనిపిస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇంతలో శరత్ చంద్ర ఇంటికి వస్తాడు. మామయ్య, బావగారు భూమికి ఎలా ఉందంటూ కృష్ణప్రసాద్ చెర్రీ ఇద్దరు కూడా ఒకేసారి శరత్ చంద్రాన్ని అడుగుతూ ఉంటారు. భూమి ఇప్పుడు కోలుకుంటుంది, త్వరలోనే డిశ్చార్జ్ కూడా చేస్తారు, ఒరే చెర్రీ మన ఇందు గదిని రెడీగా ఉంచమని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్పు అని అంటూ ఉంటే, అలాగే మామయ్య అని చెర్రీ అంటాడు. భూమిని చూసుకోవడానికి అక్కడ ఎవరు ఉండుండారు కదా, నేను వెళ్ళి భూమిని చూసుకుంటాను అని చెర్రీ అంటూ ఉంటే, మగపిల్లాడివి, ఆడపిల్లను నువ్వేం చూసుకుంటావురా, మీ అత్తయ్య ఉందిలే, మీ అత్తయ్య జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విన్న గోరింటాకు సుజాత ఆ అపూర్వను భూమి దగ్గర ఉంచి వస్తున్నాడు. అసలు ఎవరైనా కోడిపిల్ల దగ్గర గద్ద నుంచుతారా? తెల్లారేసరికి
భూమి ప్రాణాలను ఖచ్చితంగా అపూర్వ తీసేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరో పక్క భూమి అపూర్వతో మమ్మీ మమ్మీ నాకు నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా నిద్రపోతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటే అపూర్వ దీంట్లో భూమి ప్రాణాలు తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో భూమి కళ్ళు తెరిచి ఏంటి మమ్మీ నన్ను చంపాలని చూస్తున్నావా? నేను చూసేశాను కదా, ఊరికే నువ్వేం చేస్తావా అని నేను పడుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాను, ఎలా ఉంది నా యాక్టింగ్ అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక అప్పుడు అపూర్వ ఏంటే నన్ను చూస్తే నీకు భయంగా అనిపించడం లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. నాకెందుకు మమ్మీ భయం, నువ్వు ఉన్నావు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే నేను నీ మృత్యువునే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు భూమి అపచా నువ్వు కూడా జోక్స్ వేస్తున్నావా అంటూ అపూర్వ బుగ్గ మీద కొడుతుంది. చూడు మమ్మీ నేను నీకు హింట్ ఇస్తున్నాను, ఒక్కసారి పైకి చూడు, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, నువ్వేం చేసినా కూడా రికార్డ్ అవుతుంది, అవి లేటెస్ట్ టెక్నాలజీవి, నువ్వు చేసిందే కాదు నీ మాటలు కూడా రికార్డ్ అవుతాయి, ఇదంతా కూడా నేను నాన్నకు చూపించాను అనుకో చపాతీ కర్ర కింద పూరిలాగా అప్పడం అయిపోతామని చెప్పి అలా భూమి అపూర్వతో అంటూ ఉంటుంది. ఇక సీసీ కెమెరాలు ఉన్నాయన్న విషయం తెలుసుకుని అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయినా మమ్మీ మమ్మీ అంటున్నావు, ఎవరు నీకు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే నువ్వే నాకు మమ్మీవి, కన్న తల్లిదండ్రుల్లాగా చూసుకోవాలని చెప్పి నాన్న చెప్పారు కదా, అందుకే నువ్వు అలాగే చూసుకో, నా మమ్మీవని మర్యాదగా ఒప్పుకో, లేదంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ని నాన్నకు చూపిస్తాను అని భూమి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే సరే ఒప్పుకుంటాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ నాకు నిద్ర పెట్టడం లేదు, ఎత్తుకొని తిప్పుతావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే నేను నిన్ను ఎలా ఎత్తుకొని తిప్పుతానే, సరే ఒక పని చేయి, ఆ ఫ్లాస్క్లో కాఫీ ఉంది తాగి బజ్జో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. లేదు నాకు కాఫీ వద్దు, పాలు కావాలి అని చెప్పి అంటూ ఉంటే ఇంత రాత్రిపూట పాలు ఎక్కడి నుండి తీసుకురావాలని చెప్పి అపూర్వ అంటుంది. లేదు 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 నాకు పాలే కావాలి, నేను పాలే తాగుతాను, ప్లీజ్ మమ్మీ నాకు పాలు తీసుకురా అని చెప్పి భూమి అలా అంటూ ఉంటే షటప్, ఇంత రాత్రిపూట నేను పాలు ఎలా తీసుకువస్తాను అని చెప్పి అపూర్వ సీరియస్ అవుతూ ఉంటుంది. అది నీ ప్రాబ్లం మమ్మీ, ఎక్కడి నుండి తీసుకువస్తావో నాకు తెలీదు, కానీ నాకు పాలు కావాలి అంతే అని చెప్పి భూమి సీరియస్గా అడగడంతో ఇక అప్పుడు అపూర్వ పాలు తీసుకొచ్చి భూమి చేత తాగిస్తూ ఉంటుంది. బాగా వేడిగా ఉన్నాయి అని చెప్పి భూమి నోరు కాలుతుంది అని అంటూ ఉంటే అవునా కన్నా సరే నేను ఊది తాగిస్తాను కదా అంటూ ఇక ఆ పాలను ఊదుతూ చల్లారబెట్టి భూమి చేత తాగిస్తుంది. ఇక ఆ తర్వాత మమ్మీ నాకు బాగా ఆకలిగా ఉంది, రాత్రిపూట ఆ బత్తాయి పళ్ళు తింటే నిద్ర పడుతుందట కదా, అవి ఒలిచివ్వు అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ భూమి కోసమని బత్తాయి పండు ఒలిచిస్తుంది. ఇక వాటిని తింటూ భూమి ఉయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఉండు ప్లేట్ తీసుకొస్తానని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అపూర్వ చేతిని లాక్కొని భూమి తన చేతిలో ఊసేస్తుంది. ఇక దాన్ని చూడగానే అపూర్వ వామిటింగ్ వచ్చినట్టుగా ఫేస్ పెడుతూ చీచి అనుకుంటూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుంది. ఇక అలా అపూర్వని భూమి ముప్పు తిప్పలు పెడుతూ మమ్మీ నాకు ఇంకా నిద్ర పట్టడం లేదు, ఒక పని చెయ్యి, నా తలకు మసాజ్ చేయని చెప్పి అంటూ ఉంటే అపూర్వ పదే పదే ఆ సీసీటీవీ ఫుటేజ్ వైపు చూస్తూ ఇక అలా భయపడుతూ భూమి చెప్పినట్టుగా ఆడుతూ అలా భూమికి సేవలు చేస్తూ తన తలకు కూడా మర్దన చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.